హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కొత్తగా మారినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి సిరీస్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక టాపిక్ ఇది. ఈ యొక్క టాపిక్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి 3 మార్కులు వస్తాయి. సో ఈ 3 మార్కులు కూడా ఎలాగ ఈజీగా తెచ్చుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఇలాంటి షార్ట్ కట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సెక్షన్ సి నుంచి మనకి ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, సెక్షన్ సి నుంచి మనకు వచ్చేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకి 3 మార్క్స్ ఉన్నాయి, 6 బిట్స్ రావడం జరుగుతుంది. సో ప్రాక్టీస్లో మనకు ఒక 6 ఎక్సర్సైజులు ఇచ్చారు. అలా కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మరొక 10 ఎక్సర్సైజులు ఇచ్చారు. టోటల్గా 16 ఉన్నాయి. సో ఎన్నున్నా మనకి అది పెద్ద సమస్య కాదు, కానీ చాలా షార్ట్ కట్స్ నేను చెప్తాను. సింపుల్గా ఉన్నటువంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో నేనేం చేశానంటే, ఇచ్చినటువంటి యొక్క మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ అన్నిటినీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలన చేసి మొత్తం అన్నింటినీ కూడా కేటగరైజ్ చేశాను. నౌన్ ఏంటి, ప్రనౌన్ ఏంటి అని ఇలా డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఇలా చెప్తూ ఉన్నప్పుడు అన్ని పదాలని కూడా నేను సెపరేట్ చేసి ఇచ్చాను. దీని తాలూకు ఒకవేళ మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలని ఉంటే కనుక కామెంట్ చేసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ వన్ ఏంటి అంటే, నౌన్ గురించి మనం చూసుకుందాం. నౌన్ గురించి మనం చూసుకున్నప్పుడు నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, యాబ్స్ట్రాక్ట్ థింగ్స్, పర్సన్స్, యానిమల్స్. ఈ డెఫినేషన్ ఎందుకు ఇచ్చానంటే, ఎగ్జామ్ మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆధారంగా చేసుకుని ఒక డెఫినేషన్ నేను ఇవ్వడం జరిగింది. మొత్తం అంటే మిగిలినవి అన్నీ కూడా మనం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుంటున్నాం. నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్ అంటే యాబ్స్ట్రాక్ట్ థింగ్స్, అలాగే పర్సన్స్, అలాగే యానిమల్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం మనం చూస్తే కొన్ని విషయాలు ఉన్నాయి, దాని గురించి మనం చూడడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి నౌన్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటివి క్యాట్ ఒకటి, చియర్ ఒకటి, హ్యాపీనెస్, ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్, లవ్, విజ్డమ్, పీస్, ట్రూత్, మ్యూజిక్, కరేజ్. మరొకసారి చెప్తున్నాను. క్యాట్, చియర్, హ్యాపీనెస్, ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్, లవ్, విజ్డమ్, పీస్, ట్రూత్, మ్యూజిక్, కరేజ్. ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు వస్తే కనుక నౌన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అన్నిట్లో కూడా ఏ నౌన్ అని ఉంటుంది. ఎక్సర్సైజ్ మీరు చూస్తే కనుక అక్కడ ఆ ఏ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ పదం వచ్చినప్పుడు దీని తాలూకు సమాధానం వచ్చేసరికి ఏ నౌన్ అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇవి సెంటెన్సెస్లో ఎలా వచ్చాయో చూద్దాం మనం. చూడండి. సక్సెస్ రిక్వైర్స్ హార్డ్ వర్క్. పేషెన్స్ ఈజ్ నెసెసరీ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. Happiness is the key to peaceful life. Friendship makes life more meaningful. Freedom is something we all cherish. Love can make people do amazing things. Music brings joy to many people. Wisdom comes with experience. Peace is what the world needs. Truth is important in any relationship. Courage is needed to face challenges. The cat climbed the tree to escape the barking dog. The team celebrated their victory with a loud cheer. He drank a glass of water. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నౌన్కి సంబంధించిన పదాలన్నీ కూడా స్టార్టింగ్లోనే వచ్చినాయి. చూసుకోండి, ఫస్ట్ పదాలుగానే ఉన్నాయి. ఎందుకు అంటే నౌన్ అనేటువంటిది సబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ అనేటువంటిది సెంటెన్స్కి స్టార్టింగ్లో వస్తుంది. ఇక్కడ క్యాట్ కూడా అంతే, కాకపోతే ఇక్కడ ఒక డిటర్మినర్ వచ్చింది. క్యాట్ కూడా స్టార్టింగే. అలాగే ఆబ్జెక్ట్గా కూడా ఉపయోగపడుతుంది, అందుకని పదానికి చివర ఈ పదాలు వచ్చినాయి. ఓకే, ముందు చెప్పినటువంటి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలన్నీ కనుక వస్తే కనుక మనం రాయాల్సినటువంటి ఆన్సర్ నౌన్. ఓకే, ప్రనౌన్ గురించి. ప్రనౌన్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది డెఫినేషన్ వచ్చేసరికి వర్డ్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ టు అవాయిడ్ రిపిటిషన్. ఓకే, అస్తమాను అదే నౌన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉపయోగించేటువంటి పదాలే ఐ, వి, యు అండ్ హీ, షీ, ఇట్, దే. ఓకే, సో ఇవన్నిటిని కూడా మనం ప్రొనౌన్స్ అని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. సాధారణంగా ఇవి వచ్చినప్పుడు మనం రాసేటువంటి ఆన్సర్ వచ్చేసరికి ప్రొనౌన్ వచ్చేసరికి
మనకి బీలో ఉంటుంది. సో బీ ప్రనౌన్ అని రాసుకోవాలి. సో మీ అందరి దగ్గర కూడా టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ ఆధారం చేసుకునే మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి పదాలు ఎక్సర్సైజెస్లో ఇచ్చినటువంటి పదాలు షీ, దే, ఇట్ అన్నమాట. సో ఈ పదాలు వస్తే కనుక మనం దాన్ని ప్రనౌన్గా గుర్తిస్తాము. సో షీ లవ్స్ రీడింగ్ బుక్స్, షీ వచ్చింది. దే ఆర్ ప్లానింగ్ అ సర్ప్రైజ్ పార్టీ ఫర్ దేర్ ఫ్రెండ్, దే అనేటువంటిది ప్రనౌనే. వీ కెన్ లీవ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్, ఇట్ కూడా ప్రనౌనే. ఈ పదాలు వస్తే కనుక బీ ప్రనౌన్ అని చెప్పేసి రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్స్. యాడ్జెక్టివ్స్ ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్స్. సో అవి ఏమేమి తెలియజేస్తాయి అవి తెలియజేసేటువంటిది ఏంటి? క్వాలిటీ గురించి తెలియజేస్తాయి, సైజ్ గురించి తెలియజేస్తాయి, టేస్ట్ గురించి తెలియజేస్తాయి, టెక్స్చర్ గురించి తెలియజేస్తాయి, కలర్ గురించి తెలియజేస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేటువంటివి. బ్యూటిఫుల్, క్వాలిటీ. ఓకేనా? సో బ్యూటిఫుల్, క్వాలిటీ. టైనీ, సైజ్. డెలిషియస్, టేస్ట్. ఫేమస్, క్వాలిటీ. అండ్ టాల్, సైజ్. బ్రేవ్, క్వాలిటీ. సాఫ్ట్, టెక్స్చర్. బ్రైట్, దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ షోస్ డిస్క్రైబ్స్ సంథింగ్ అనమాట. సో ఈ పదాలు వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసరికి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేటువంటిది సాధారణంగా అన్ని ఎక్సర్సైజ్లోనూ కూడా చూడండి, ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాడ్జెక్టివ్ అని. సో ఈ అనేటువంటి ఆప్షన్లో ఉంటుంది. సో యాడ్జెక్టివ్ అనేటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి రాసుకుంటాం. బ్యూటిఫుల్, టైనీ, డెలిషియస్, ఫేమస్, టాల్, బ్రేవ్, సాఫ్ట్, బ్రైట్. ఓకేనా? ఇక్కడ మంచి గమ్మత్తైన ఒక విషయం ఉంది, జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే ఇక్కడ చూడండి. సో ద సన్ సెట్ పెయింటెడ్ ద స్కై ఇన్ అ బ్యూటిఫుల్ షేడ్. బ్యూటిఫుల్ మనకి యాడ్జెక్టివే. ఇక్కడ చూడండి, ఫనీ, కోల్విన్, ఓల్డ్ హౌస్, వామ్ బ్లాంకెట్, బ్యూటిఫుల్, టైనీ, డెలిషియస్, ఫేమస్, టాల్, బ్రేవ్, సాఫ్ట్, బ్రైట్. ఇచ్చిన ఎక్సర్సైజ్లో చూడండి, స్టార్టింగ్లో దా అనేటువంటి పదం తర్వాత ఉన్నటువంటి రెండో పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్లు. ఇది కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. ఓకేనా? చూడండి, వచ్చినటువంటి ఎక్సర్సైజ్లన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దా అనేటువంటి పదం తర్వాత ఉన్నటువంటి రెండో పదం అయింది ఇక్కడ. రైట్? సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్లు అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, అన్నీ చూడండి, మీకు అలా నీట్గా కనపడడం కోసం ఇవన్నీ కూడా నేను ఇలా చేసి పెట్టాను. సో ఈజీగా రాసేసుకొచ్చి ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్. రూల్స్ గుర్తుపెట్టుకుంటే అలా రాయండి, లేదంటే షార్ట్ కట్ గుర్తుంటే ఇలా రాయండి. ఎలా అయినా మనకి మార్క్ అనేటువంటిది పోకూడదు. రైట్? నెక్స్ట్ యాడ్వర్బ్. ఇది కూడా ఏంటి అంటే వర్డ్స్ యూస్ టు షో హౌ ది యాక్షన్ వాస్ డన్. ఒక పని ఎలా జరిగింది అని చెప్పేటువంటి దాన్ని యాడ్వర్బ్ అంటాం. సో సాధారణంగా ఎల్వై అనేటువంటి పదంతో క్లోజ్ అవుతుంది. మనకి ఇచ్చినటువంటి అన్ని పదాలు కూడా ఎల్వైతోనే క్లోజ్ అయ్యాయి. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో వర్రీ ఏమీ లేదు, హ్యాపీగా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ, కేర్ఫుల్లీ, బ్రేవ్లీ, స్లోలీ, క్విక్లీ, సాఫ్ట్లీ, పేషెంట్లీ, ఆనెస్ట్లీ, ఎర్లీ, క్లియర్లీ, హ్యాపీలీ. చూసారా? అన్నీ కూడా ఎల్వై ఎల్వై ఎల్వై. చూస్తున్నారా? సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి పదాలు. సో ఎల్వైతో క్లోజ్ అయితే కనుక యాడ్వర్బ్ అని రాసుకోండి. యాడ్వర్బ్లో మనకి ఇచ్చినటువంటిది అది యాడ్వర్బ్ వచ్చేసరికి డీలో ఇస్తున్నారు. సో దిస్ ఈజ్ యాడ్వర్బ్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం యాడ్వర్బ్ అని రాస్తాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో ఇచ్చినటువంటి ఎక్కడ ఇచ్చారు అనేటువంటి పదాలు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో కేర్ఫుల్లీ, బ్రేవ్లీ, గ్రేస్ఫుల్లీ అవే పదాలు. పొలైట్లీ, సెంటెన్సెస్లో మళ్ళీ విడిగా ఎక్కడ లేవనుకుంటారని మళ్ళీ సెంటెన్సెస్లో నేను మీకు అవి కూడా పెట్టడం జరిగింది. కైండ్లీ, స్లోలీ, క్విక్లీ, సాఫ్ట్లీ, ఎర్లీ, పేషెంట్లీ, క్లియర్లీ, హ్యాపీలీ, ఆనెస్ట్లీ. సో ఇవన్నీ కూడా వస్తే మనం రాసేటువంటి ఆన్సర్ వచ్చేసరికి యాడ్వర్బ్. మీరు యాడ్వర్బ్ అని రాయాల్సిన పని ఏం లేదు. ఆ ఆప్షన్ దాని తాలూకు లెటర్ అనేటువంటి దాన్ని మనం అక్కడ పెడితే సరిపోతుంది. రాసినా తప్పేం లేదు. నెక్స్ట్ ఇంకా వర్బ్ గురించి. ఇంకా వర్బ్ గురించి చూసుకుంటే ఇవి యాక్షన్ వర్డ్స్. ఇవేంటివి? యాక్షన్ వర్డ్స్, పనిని తెలియజేసేటువంటి పదాలు కాబట్టి. సో ప్లేయిడ్, ఆడుకోవడం ఒక పని. రీడ్స్, చదవడం. శాంగ్, పాడడం. బిల్ట్, నిర్మించడం. డ్రైవ్స్, నడపడం. రైట్, రాయడం. బాట్, కొనడం. చూస్, ఎంచుకోవడం. డాన్స్డ్, నాట్యం చేయడం. సో ఈ పదాలన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కాబట్టి మనం రాసేటువంటిది ఇది సిలో ఉండింది కాబట్టి ఇది వర్బ్. ఇది వర్బ్ అనేటువంటి ఆన్సర్గా మనం రాస్తాం. చూడండి ఇక్కడ, హిడ్ ర్యాంక్, తర్వాత వాచ్డ్, కుక్డ్ సబ్జెక్ట్ పక్కన, లిసన్, రీడ్స్, శాంగ్, బిల్ట్, డ్రైవ్స్, రైట్, బాట్, చూస్, డాన్స్డ్.
సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, వర్క్ ఫామ్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ సి వర్బ్ అని రాసుకుంటాం అనమాట. చాలా ఈజీ. మీరు ఒక్క 10 నిమిషాల సమయాన్ని కేటాయించారంటే 3 మార్కులు అసలు మీకు చాలా హ్యాపీగా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. వర్డ్స్ దట్ షో రిలేషన్షిప్ బిట్వీన్ nouns, words that show relationship between nouns and pronouns అనమాట. షోస్ టైమ్ అండ్ పొజిషన్. ఇది ఏం తెలియజేస్తుంది, ఏ సమయంలో జరిగింది లేకపోతే ఏ యొక్క ప్లేస్లో ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. సో కొన్ని మనకి ఇచ్చినటువంటి చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఆన్, అవుట్, ఫర్, బిట్వీన్, అండర్, బిహైండ్, ఆఫ్టర్, అవుట్ సైడ్, నియర్, ఓవర్, బిసైడ్. సో ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు వస్తే కనుక మనం రాయాల్సినటువంటి ఆప్షన్ వచ్చేసరికి అన్నిట్లోనూ సాధారణంగా జీ అనే ఉండింది. జీ ప్రిపోజిషన్. అంటే మీరు అక్కడ చూసుకోండి, నేను పక్కా చెప్తున్నాను మీకు. అక్కడ ఎక్కడుందో మనకు గుర్తుపట్టాల్సినటువంటి వర్డ్ ఏంటంటే ప్రిపోజిషన్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క పేరు. ఎగ్జాంపుల్స్లో కూడా చూడండి. ఇక్కడ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్, ద బుక్స్ ఆర్ ఇన్సైడ్ ద డ్రాయర్, ద డాగ్ ర్యాన్ త్రూ ద టన్నల్, the school is opposite the bank, the car stopped at the red light, I saw him at the station, the soldiers walked through the forest, he worked in this office for 20 years, the cat jumped over the fence, she placed the keys beside the vase, she sat between her two best friends, the ball rolled under the couch, she hid the letter behind the books, the children played outside the house, the restaurant ఈజ్ నియర్ ద పార్క్. ఇవన్నీ కూడా ప్లేస్ని తెలియజేసేటువంటివి. అన్నీ దాదాపు అన్నీ కూడా ప్లేస్వి ఒకటి ఉండింది, అది మాత్రం టైం తెలియజేసేటువంటి ప్రిపోజిషన్, అది తప్ప మిగిలినవి కూడా వాట్ ఎవర్ ఏదైనా కానీ మీరు ఈ పదం అండర్లైన్ చేయబడితే మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ప్రిపోజిషన్. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి కంజంక్షన్. ఇవేం చేస్తాయి, కంజంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ జాయిన్స్ 2 things, 2 nouns అండ్ 2 clauses, 2 phrases అన్నీ కూడా. కానీ మనకి ఇచ్చినటువంటి చాలా లిమిటెడ్ ఉన్నాయి. బట్, బికాస్, ఇఫ్, అన్లెస్, ఆల్దో, యాజ్ లాంగ్ యాజ్, సిన్స్. మళ్ళీ చూడండి ఒకసారి. బట్ ఈసారి సెంటెన్స్లో చూద్దాం. బట్, అన్లెస్, అంటిల్, ఈవెన్ దో, వెనెవర్, బట్ రెండోసారి రిపీట్ అయింది. బికాస్, సిన్స్, ఇఫ్, అన్లెస్, ఆల్దో, ఆఫ్టర్, యాజ్ లాంగ్ యాజ్. ఈ పదాలు కనుక వస్తే ఇవన్నీ కూడా మనకి ఇవి కంజంక్షన్ అని మనం గుర్తుపట్టాలన్నమాట. సో ఈ కంజంక్షన్ వచ్చేసి సాధారణంగా అన్నింటిలో కూడా హెచ్గానే ఉండింది. అండ్ దట్ ఈస్ ఇంకా చివరికి వచ్చేసరికి మనకి ఇంటర్జెక్షన్ ఏంటిది, వర్డ్స్ దట్ షో సడన్ ఎమోషన్, ఊప్స్, అవుచ్, చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినటువంటిది ఒకటే ఒక పదము, అది వావ్. ఈ వావ్ వస్తే కనుక మనం ఇంటర్జెక్షన్ అని గుర్తుపడతాం అనమాట. సో ఈ ఇంటర్జెక్షన్ వచ్చేసరికి ఎఫ్లో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో ఇంటర్జెక్షన్ ఇంతే. ఇవి మీరు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి 3 మార్కులు కూడా, ½ మార్క్ కూడా మీకు మిస్ కాకుండా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఎగ్జామ్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ ప్రిపరేషన్.